హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ భావనాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ ఈ వ్లాగ్లో పెడుతున్నాను. లాస్ట్ వ్లాగ్లో మైసూర్ ప్యాలెస్ ఇంకా శివుని టెంపుల్ అవన్నీ పెట్టాను కదా, మీ అందరు చూసారని అనుకుంటున్నాను. మీ అందరికి నచ్చిందని కూడా అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో అయితే ఇంక మేము రూమ్కి వచ్చేసాం కదా, లాస్ట్ వ్లాగ్లో చూపించాను. రూమ్కి వచ్చేసిన తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకొని ఇంకా ఇక్కడ మాకు రూమ్ దగ్గరలో మీనా బజార్ అనే ఒక షాపింగ్ ఉందండి. ఒక ఏరియా, అదంతా షాపింగ్ ఏరియా అనమాట. అక్కడికి వచ్చేసాం మేము. అక్కడ ఊరికి చూద్దామని వెళ్ళాము ఎలా ఉంటుంది అక్కడ షాపింగ్ ఏరియా. చాలా ఫేమస్ అంట మీనా బజార్, అంటే చాలా ఫేమస్ అంట మైసూర్లో. అక్కడికి వెళ్ళి చూద్దామని వెళ్ళామా. అక్కడ చూస్తే మొత్తం డ్రెస్సులు అవన్నీ జిగేలు అని ఉన్నాయండి. మొత్తం అంటే ఏదో అంటే గ్రాండ్గా ఉంటాయి కదా డ్రెస్సెస్, అలా ఉన్నాయన్నమాట. బాగా చాలా గ్రాండ్గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ అంతా ముస్లిమ్స్ వేసుకుంటారు కదా మ్యారేజ్లలో, అలా ఉన్నాయండి అక్కడ డ్రెస్సులు అయితే. ఇంకా 1 గ్రామ్ జ్యువెలరీ అవన్నీ ఉన్నాయి లోపల. ఇంకా అక్కడైతే మా లక్కీకి వాటర్ మిలన్ కనిపించాయా, ఇంకా ఇవి చూసి కావాలని చెప్పాడు. బాగా తింటాడండి మా లక్కీ వాటర్ మిలన్ అయితే. ఇంకా తింటూ నడుస్తూ ఉన్నాడు. ఇంకా ఇక్కడైతే ముస్లిమ్స్ పెళ్లిళ్ళల్లో అన్ని సాంగ్యాలు ఉంటాయి కదా, వాళ్ళ ఇచ్చేవి అవన్నీ ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ పెళ్లిళ్ళలో ఏమైనా షాపింగ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి షాపింగ్ చేశారంటే ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందండి వాళ్ళకి ఇక్కడ. మేము వెళ్ళిన తర్వాత థర్స్డే కాబట్టి అంత రష్ ఎవరు లేరంట. మామూలుగా ఫ్రైడే ఉంటే ఆడ మసీద్ కూడా ఉందండి. అక్కడ మసీద్ ఉంది కాబట్టి ఇంకా ఫుల్ జనాలు ఉంటారంట. ఈ ఏరియా అయితే ఇంకా ఫుల్ బిజీగా ఉంటుందంట ఫ్రైడే టైంలో. ఇక్కడ ఈ షాప్లో డ్రెస్సులు చూస్తున్నారా ఎంత గ్రాండ్గా ఉన్నాయో. 50% ఆఫర్ అని కూడా ఉంది. అంటే మనం ఏదైనా రిసెప్షన్కి డ్రెస్సులు వేసుకోవాలి అంటే మనకు తక్కువ రేట్లో కూడా వస్తాయి అనుకుంటా ఇక్కడ. ఇది వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ అండి. లోపల కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే అన్నీ నచ్చాయి. అన్నీ చూస్తూ ఉన్నాను, ఏమైనా తీసుకుందామని చూసాను. నాకైతే బుట్టకమ్మలు అలాంటివి బాగా నచ్చుతాయి అన్నమాట. అవి తీసుకుందామని చూసాను. ఇక్కడ గాజులు చూస్తున్నారా, గాజులు అయితే అన్ని మోడల్స్ ఉన్నాయండి. 1 ఇయర్ వారంటీ ఇస్తామని చెప్పారు వాళ్ళు. నేనైతే కమ్మలు చూపించమన్నాను ముందు, వాళ్ళైతే 1 ఇయర్ వారంటీ ఇస్తామన్నారండి. మేముండేది బెంగళూరులో. 1 ఇయర్ వారంటీ కలర్ పోయిందంటే మళ్ళీ మైసూర్ దాకా పోయి మేము ఎక్స్చేంజ్ చేసుకోలేం కదా, నాకు అలా అనిపించిందేమో అప్పుడు. ఇక్కడ నెక్లెస్ చూడండి, ఇక్కడ మొత్తం మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. మనం ఎప్పుడైనా గోల్డ్ వేసుకున్నాం కూడా, 1 గ్రామ్ గోల్డ్ వేసుకున్నా అసలు తేడా లేకుండా ఉంటాయి ఏమో, మొత్తం అలానే గోల్డ్ లాగానే ఉన్నాయి కదా. ఇక్కడైతే నేను కమ్మలు చూశాను. ఇక్కడ బుట్ట కమ్మలు అవన్నీ చాలా బాగున్నాయి మోడల్స్. నేను ఫస్ట్ అయితే పెద్ద అడిగితే వాళ్ళు చాలా కాస్ట్ చెప్పారు, అంత పెద్ద వద్దులే అనిపించింది. సరే దాంట్లో చిన్న కమ్మలు చూశాను, బుట్ట కమ్మలు, అవి చూపించమని చెప్పాను వాళ్ళని. నిజం చెప్పాలంటే నాకు అన్ని మోడల్స్ నచ్చాయండి అక్కడ. ఏమంటే చూసేదానికి బాగున్నాయి కదా, నాకు పెద్ద కమ్మలు అంటే చాలా బాగా ఇష్టం అనమాట. అవి చూస్తూ ఉన్నాను, కానీ వాళ్ళు రేట్ ఎక్కువ చెప్పేసరికి నాకు అంత రేట్ ఎందుకు అనిపించింది. అంత రేట్ పెట్టి అవి కలర్ పోయాయంటే మళ్ళీ మైసూర్ దాకా వెళ్ళలేం కదా. సరే అని చిన్న కమ్మలు చూశాను. ఆ చిన్న కమ్మల్లో కూడా మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి. నాకేమో బుట్ట కమ్మలే కావాలనిపించింది. బుట్ట కమ్మలు కూడా చూశాను, అవి కూడా చిన్న బుట్ట కమ్మలు అండి చూశాను అంతే. అవి 500 చెప్పారు. అమ్మ ఇంత చిన్న కమ్మలు కూడా 500 అని అడిగాను వాళ్ళని నేను. వాళ్ళైతే ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు, తగ్గించారంట ఏ దాంట్లో కూడా. సరే ఇంత దూరం వెళ్ళాం కదా, ఇంకేదో తీసుకుందామని చెప్పి నేనైతే కమ్మలు తీసుకుందాం అనుకున్నాను. అవి చూసానండి కమ్మలు, బుట్ట కమ్మలు అయితే నాకు నచ్చాయి. చిన్నగా ఉన్నాయి, మరీ చిన్నగా ఉన్నాయి కమ్మలు. నా ఫేస్కి మరీ ఇంత చిన్న కమ్మలు అంటే సెట్ అవ్వేమో అనిపించింది. అవి నా గోల్డ్కి ఇంకా 1 గ్రామ్ గోల్డ్కి ఏం డిఫరెన్స్ ఉంది, చిన్న కమ్మలు తీసుకోని అనిపించింది. ఇంకా నాకు వద్దనిపించి ఏం తీసుకోలేదండి అక్కడ. ఇంకా ఇక్కడ నెక్లెస్ చూడండి, అన్ని మోడల్స్ ఉన్నాయి అసలు. ఇక్కడ నెక్లెస్ పక్కన లాంగ్ చైన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం పెళ్ళికి కానీ షాపింగ్ చేయాలంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. అక్కడైతే ఏం తీసుకోలేదండి, అక్కడ నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ బయటకు వస్తే ఇలా కప్పులు, మనం అన్ని ఊరగాయలు పెట్టుకునేవన్నీ జాడీలు కూడా ఉన్నాయి. పిల్లలకి సంబంధించిన బొమ్మలు కూడా ఉన్నాయి. మా లక్కీ ఎక్కడ చూసి కావాలంటాడు. ఆల్రెడీ బొమ్మలు చాలా షాపింగ్ చేశాడండి, టెంపుల్స్ దగ్గర చాలాగానే కొన్నాడు కదా బొమ్మలు. ఈసారి మళ్ళీ ఎందుకు అన్ని బొమ్మలు ఊరికే ఆడుకోడు, ఊరికే పక్కన పెట్టేస్తాడు. ఎందుకులే అని చెప్పి వాడికి ఏదో ఒకటి మాటలు చెప్పేసి ఆ బొమ్మలు వాడికి కనపడకుండా మేము అట్లా ఇట్లా వాడిని మొక్కని తిప్పేస్తున్నాము. ఇక్కడ చూడండి చిన్న డ్రెస్సులు ఉన్నాయి. పిల్లలకైతే ఎంత ముద్దుగా ఉన్నాయి డ్రెస్సులు అయితే. 1 ఇయర్ బాబుకు ఉన్నాయి, 6 మంత్స్ బాబుకు ఉన్నాయి, 1 మంత్ బాబుకు కూడా ఉన్నాయి డ్రెస్సులు అయితే. ఇక్కడ చిన్న ఆడపిల్లలకి కూడా అయితే చాలా ముద్దుగా ఉన్నాయండి. ఇంకా మాకైతే ఫుల్ ఆకలి అయిపోతుందండి. ఏమంటే అప్పటికే టైం 8:30 9 అయిపోయింది. ఇంకా ఆకలి అయిపోతుంది మాకైతే. మేమైతే హోటల్ కోసం తిరిగి పెట్టాము. ఆ స్ట్రీట్లో అయితే ఎక్కడ హోటల్ అయితే కనిపించలేదు. హోటళ్ళు ఉన్నాయండి, మధ్యలో హోటల్స్ ఉన్నాయి. అవి మొత్తం ఫుల్ నాన్ వెజ్
హోటల్స్ అనమాట. నాన్ వెజ్ హోటల్స్ వద్దని చెప్పి ఇంకా తిరుగుతూనే ఉన్నాం మేము ఆ హోటల్ కోసము. అట్లీస్ట్ ఒక దోశ ఇడ్లీ అని తిరుగుతున్నాం మేము. ఇంకా అలా హోటల్ కోసం తిరుగుతూ ఉంటే ఇలా ఒక షాప్ కనిపించిందండి. ఇంకా అలా షాప్లోకి వెళ్ళాం లోపలికి మేము. ఇంకా షాప్లోకి వెళ్తే లక్కీ కోసం ఏమైనా తీసుకుందాం చూస్తే అలా వాటర్ బాటిల్ కనిపించింది అనమాట. ఈ వాటర్ బాటిల్ అయితే చాలా బాగుందండి. సిప్పర్ బాటిల్, అది సిప్పర్ ఉంది ప్లస్ 2 in 1 అనమాట. దానికి గ్లాస్ కూడా వస్తుంది, ఒక గ్లాస్ లాగా. దాన్ని ఊడ్దీసామంటే ఒక గ్లాస్ లాగా కూడా వచ్చేస్తుంది. ఆ బాటిల్ అయితే మాకు బాగా నచ్చింది అనమాట. ఇక్కడైతే ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి లోపల. ఇంకా మేమైతే అక్కడ నుంచి చాలా దూరం నడిచామండి. అక్కడ నుంచి నడిచి వెళ్తే ఒక షాప్ ఉందన్నమాట. అదేదో కూల్ డ్రింక్ షాపు. అదేమో నన్నారి షర్బత్ అనుకొని తీసుకుందాం అనుకున్నాను నేనైతే. అక్కడ చూస్తే అదేదో కావా డ్రై ఫ్రూట్ షర్బత్ అంట. నేనైతే ఎప్పుడు తాగలేదండి, మా ఆయన కూడా తాగలేదంట. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేస్తాం అప్పుడు అది. ఈ షర్బత్ కాస్ట్ వచ్చేసి ఫుల్ అయితే 60 రూపీస్ అంట అండి, హాఫ్ గ్లాస్ అయితే 40 రూపీస్ అంట. మేమైతే ఫస్ట్ టైం కదా అని హాఫ్ గ్లాసే తీసుకున్నాము. హాఫ్ గ్లాసే మాకు సరిపోయిందండి. ఏమంటే ఫుల్ గ్లాస్ అంటే ఎంత ఇచ్చేవాళ్ళు ఏమో, చాలా ఎక్కువ ఇచ్చేవాళ్ళేమో. అదే మా ఇద్దరికి సరిపోయింది. అది మేమైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. ఆ షర్బత్ చూసేదానికి లోపల డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇవేవో ఉన్నాయండి. అవి చూస్తే నాకు కొంచెం డౌట్గానే తిన్నాను అనమాట. ఎందుకంటే డౌట్తో తింటున్నావు, టేస్ట్ చేస్తే కదా తెలిసేది అంటున్నాడు మా ఆయన ఏమో. నేనైతే టేస్ట్ చేశానండి, నాకైతే బాగా నచ్చింది. ఇంకా మా లక్కీకి పెడుతున్నాను. మా లక్కీ అయితే తినడం లేదు. వాడు ఫస్ట్ టైం ఏమైనా సరే తినడు అనమాట, కొత్తవి ఏమైనా ఇస్తే. ఇంకా నేనైతే తింటున్నాను. నేను సగం తిని మా ఆయనకు సగం ఇచ్చాను. పిల్లోడు బాటిల్ పెద్ద ఆమె తింటుంది, నేను వీడియో. అక్కడ షర్బత్ తాగేసి కొంచెం దూరం నడిచామండి. కొంచెం దూరం కాదులేండి, 2 కిలోమీటర్ల దాకా నడిచామంటే ఆ రోజు మేము. అక్కడ నడిచాక ఒక హోటల్ ఉండింది, వెజ్ హోటల్. అక్కడికి వెళ్ళి ఇంకా నేను పరాటా, మా ఆయన ఇడ్లీ తీసుకున్నాడు. ఇంకా అక్కడ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మా లక్క అయితే ఇక్కడ చూడండి ఇంకా బాటిల్తో ఆడుతున్నాడు. ఇంకా బాటిల్తో అంటే వాడికి నీళ్ళ పిచ్చి అనమాట. నీళ్ళతో ఆడడం అంటే చాలా ఇష్టము. నీళ్ళు ఆ పక్క ఈ గ్లాస్లోకి, ఈ గ్లాస్లోకి, ఆ గ్లాస్లోకి, ఈ గ్లాస్లోకి అని చేంజ్ చేస్తూనే ఉంటాడు. చెప్పాను కదా ఇందాక బాటిల్ తీసుకునేటప్పుడు ఇంకో గ్లాస్ లాగా కూడా వచ్చిందని చెప్పి. అదే అండి ఈ గ్లాస్ చూడండి, కింద గ్లాస్ లాగా వచ్చి తీసామంటే ఒక గ్లాస్ లాగా అయిపోతుంది. ఇక్కడ చూడండి మా లక్కీ ఆ గ్లాస్లోకి నీళ్ళు వేస్తున్నాడు. ఇంకా మా ఆయన అయితే మా లక్కీ కోసం ఇడ్లీ తినిపిస్తూ ఉన్నాడు. నేను కొంచెం లాస్ట్లో పరాటా కూడా తినిపించాను మా లక్కీకి. ఇలా ఆడుతుంటే తింటూ ఉంటాడండి, ఏదో ఒక ఆట ఉండాలి వాడికి. ఇంకా ఫైనల్గా నేను మా ఆయన 2 కాఫీలు తీసుకున్నాము. కాఫీ అయితే చాలా బాగుండిందండి. అప్పటికే టైం 10 అయిపోయింది, క్లోజింగ్ టైం అంట వాళ్ళకి హోటల్. ఇంకా మేమే లాస్ట్ కస్టమర్స్ అనుకోండి. ఇంకా మేము అయిపోతేనే వాళ్ళు క్లోజ్ చేసేస్తారు హోటల్ అయితే. ఇంకా అక్కడ తినేసి ఇంకా ఆటో బుక్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయామండి. నచ్చైనా వెళ్ళొచ్చు కానీ 2 కిలోమీటర్లు నచ్చాలి కదా, అప్పటికే 10 అయిపోయింది. మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది, మళ్ళీ కష్టం అని చెప్పేసి ఇంకా ఆటో బుక్ చేసుకుని రూమ్కి వెళ్ళిపోయాం మేము. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా మేము పొద్దున్నే లేచేసి ఇంకా మా ఆయన టిఫిన్ బయట నుంచి తీసుకొని వచ్చాడు. ఇంకా టిఫిన్ తినేసి రెడీ అయిపోయి లగేజ్ ప్యాకింగ్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాము. అప్పటికే ఇంకా టైం వచ్చేసి 10 అయిపోయింది. మా ట్రైన్ వచ్చేసి 11:30కి అండి. ఇంకా స్టార్ట్ అయిపోవాలి కదా, త్వరగా స్టార్ట్ అయిపోవాలని ఇంకా అని సర్దేసుకున్నాము. మళ్ళీ ఒకసారి మీకు రూమ్ అంతా చూపిద్దాం అనుకొని ఇంకా వీడియో తీసాను మొత్తం రూమ్ అంతా. మా రూమ్ అయితే ఇది నెక్స్ట్ మేము చేంజ్ చేసుకున్న రూమ్ అండి. చాలా బాగుండింది రూమ్ అయితే. మేమైతే ఈ రూమ్లో ఎక్కువసేపు అయితే ఉండలేదు కదా, ఊరికే నైట్ టైం ఒకటి వచ్చి పడుకున్నాం అంతే. మేము తీసుకున్న రూమ్ అయితే 2 పర్సన్స్కి బాగా సరిపోతుందండి. ఇంకొకరు ఎక్స్ట్రా ఉన్నారంటే సపరేట్ బెడ్ ఇస్తారంట, దానికి సపరేట్ అమౌంట్ ఉంటుంది. ఫైనల్లీ మేము ట్రైన్ అయితే ఎక్కేసామండి. మేము ఆటో దిగుతున్న ఆటో అని చెప్పాడు, ఈ ప్లాట్ఫామ్ కాదు ఇంకో ప్లాట్ఫామ్లో ట్రైన్ వచ్చేదని చెప్పాడు. సరే అతనికి తెలిసింటుంది కదా అని మేము లగేజ్ అంతా తీసుకొని ఒక సబ్వే లాగా ఉన్నింది కింద, సబ్వేలో మొత్తం నడిచి ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయామండి. ఆ ప్లాట్ఫామ్లో చూస్తే ఆ ప్లాట్ఫామ్ కాదంట మేము ఎక్కాల్సిన ట్రైను. మేము ఎక్కడైతే ఆటో దిగినామో అక్కడే అంట మేము ఎక్కాల్సిన ట్రైన్ కూడా ఉండేది. అబ్బా ఏం చెప్తారులేండి, మళ్ళీ లగేజ్ అంతా పట్టుకొని అన్ని స్టెప్స్ ఎక్కి దిగేసరికి మా పని అయిపోయింది ఆ రోజు. ఏమంటే మేము ఎక్కాల్సిన ట్రైన్ అది మైసూర్ నుంచే స్టార్ట్ అంట, అందుకోసమే అది ట్రైన్ మా కోసమే వెయిట్ చేస్తున్నట్లు అది అక్కడే ఉండింది. ఇంక అక్కడ అయిపోయి ఎక్కేసాము. ఇంక అది మేము ఎక్కిన ఒక ½ అన్ అవర్కి ఏమో స్టార్ట్ అయిందండి ఆ ట్రైన్ అయితే. ఇక్కడ మా లక్కీని చూడండి, ఎప్పుడైతే ఆ బాటిల్ కొన్నామో అప్పటి నుంచి ఆ బాటిల్తో నీళ్ళు తాగుతూనే ఉన్నాడు, ఆ బాటిల్తోనే ఆడుకుంటున్నాడు. ఇంకా ఫైనల్లీ మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. నేను చెప్పడం మర్చిపోయాను కదా, నేను ఎక్కిన ట్రైన్ వచ్చేసి వడియార్ ఎక్స్ప్రెస్ అంట. అంటే దానికి ముందు ఇంకో నేమ్ ఉన్నిందంట అండి, టిప్పు సుల్తాన్ ఎక్స్ప్రెస్ అని. దానికి వడియార్ ఎక్స్ప్రెస్ అని చేంజ్ చేశారంట. మామూలు ట్రైన్లో లాగా ఇందులో పడుకోవడానికి ఉండదండి, ఓన్లీ కూర్చోడానికి. దీన్ని వచ్చేసి 2AC అంటారు. 2AC అంటే 2 seats చైర్ కార్ అని అర్థము. మేము వచ్చేటప్పుడు ట్రైన్ జర్నీ వచ్చేసి 4 hours జర్నీ ఉన్నింది కదా అండి బెంగళూరు నుంచి మైసూర్కి. అప్పుడు మాకు ఆ ట్రైన్ అవైలబుల్ ఉన్నిందని చెప్పాను కదా మీతో లాస్ట్ వ్లాగ్లో.
లాస్ట్ వ్లాగ్లో అంటే మైసూర్కి వచ్చే వ్లాగ్లో. కానీ మేము ఇప్పుడు ఎక్కిన ట్రైన్ అయితే మైసూర్ నుంచి బెంగళూరుకి వెళ్ళే ట్రైన్ అయితే ఓన్లీ 2 to 2.5 hours అండి మాకు టైం పట్టింది అంతే. ఇది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఎక్కువ స్టాప్స్ కూడా ఆగదంట, ఓన్లీ 2 or 3 స్టాప్స్ మాత్రమే ఆగుతుంది ఇది. ఫైనల్లీ మైసూర్కి అయితే బాయ్ చెప్పేసామండి. మా మైసూర్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను పెట్టిన మైసూర్ బ్లాగ్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నేను పెట్టిన మైసూర్ బ్లాగ్స్ అన్నీ ఎవరైనా చూడకుంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూడండి. మైసూర్ బ్లాగ్స్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఈ వ్లాగ్ ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.